హలో నమస్తే, కళ్యాణి కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కందిపప్పు పచ్చడి. వెరీ సింపుల్ అండ్ టేస్టీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి, మీ కారం తగ్గట్టే, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 స్పూన్స్ సాల్ట్, ఆయిల్, ఇంగువ, 250 గ్రామ్స్ కందిపప్పు, కరివేపాకు, గార్లిక్ మీ ఆప్షన్కి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. వాటర్. ఇది మా కిచెన్. ఇది మీరు చూస్తారు అని చెప్పి నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి కందిపప్పు స్లో ఫ్లేమ్లోని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు దానిలో ఎండుమిర్చి 10 వేసి వేయించి ఉండాలి. మాడిపోతే టేస్ట్ బాగుంది. కరివేపాకు కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర కొద్దిసేపు వేయించాలి, పచ్చివాసన పోయేదాకా. ఇంగు వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిక మిక్సీలోని ఈ మిశ్రమాలన్నీ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ముందు ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత చింతపండు, కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేయాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఆయిల్ వేసి గార్లిక్, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఆవాలు వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మళ్ళీ కందిపప్పు పచ్చడిని దానిలో వేసేయాలి. వేసి 1 నిమిషం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆపియాలి. నేను క్లిప్లో ఎండుమిర్చి మర్చిపోయాను, అందుకే మళ్ళీ తాలింపు వేస్తున్నాను. దానిలో వేసేయాలి. సూపర్, చాలా టేస్టీగా ఉంటుంది.